చేస్తున్నటువంటి పే బ్యాక్ యువర్ సొసైటీ అనే కార్యక్రమంతో ప్రతిభా ప్రోత్సాహకమైనటువంటి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా అధ్యక్షులు, అలాగే కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు దేశవాణి గారు, హాజరైనటువంటి ప్రతి ఒక్క మిత్రులకి, స్నేహితులకి అందరికీ కూడా పేరు పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జై భీమ్. ఈరోజు మనం నిజమే ఒక చిన్న ప్రోత్సాహం పెద్ద విజయానికి కారణమవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో ఈరోజు పోలుస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమిటితో పోలుస్తున్నారంటే ప్రతిభతో పోలుస్తున్నారు. అందుకనే ప్రతిభను ప్రోత్సహించండి, ప్రతిభను ప్రోత్సహించండి. ఎక్కడి నుంచి ప్రోత్సహించండి? మీ సొసైటీ నుంచి ప్రోత్సహించండి. మార్పు ఎక్కడి నుంచి కావాలా? చెప్పడి నుంచే, ఎదుటి నుంచి కాదు, మన నుంచే మొదలు. మరి దాన్ని పాతేయమంటే ఆయన చిన్నటువంటి క్యాప్షన్, పే బ్యాక్ యువర్ సొసైటీ. నీ సొసైటీ అంటే నువ్వు జీవించేటటువంటి పరిసరాల చుట్టుపక్కల నుంచే నువ్వు రావాలి. అప్పుడు ఈ విశాల ప్రపంచంలో నీ యొక్క ఉనికి, నీ యొక్క ప్రతిభ అన్నీ కూడా ఒక గొప్ప స్థాయికి చేరుకొని గొప్ప సర్వతోముఖమైన అభివృద్ధికి నువ్వు తోడ్పడతావని చెప్పేసి ఆయన పిలుపుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ప్రతిభ సాధించి, ఎందుకంటే మామూలు అంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేకుంటే రెసిడెన్షియల్ కావచ్చు, తర్వాత కోచింగ్ తీసుకుంటూ రకరకాలుగా మొత్తం మీద ప్రతిభ సాధించింది అయితే గట్టెక్కారు. ఎందుకంటే ఈరోజు వైద్యం చాలా విలువైంది, చాలా కష్టమైంది కూడా. ఎందుకంటే పెద్దపాటి వేలాది కోట్లాది మంది కూడా పోటీలో పాల్గొన్నారు. కానీ మీకు ఒక్కరికే అవకాశం వచ్చిందంటే దానికి మీరు అంత కారణం తెలుసు, మీకున్నటువంటి ప్రతిభ. అందుకనే మహానుభావుడు ఒక ఆయన అంటాడు, విజయం ఎండ్ కాదు ఎప్పుడు అని. విజయం ఎప్పుడు ఎండ్ కాదు, ఫెయిల్యూర్ మొదట కాదు. విజయం ఎప్పుడు ఎండ్ కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచే అసలైనటువంటి బాధ్యత మీద పెరిగింది. ఎందుకంటే నీవు కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నావు. వైద్యం అనేది చాలా 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 విలువైనది ఈ ప్రపంచంలో, ఈ యొక్క భూమి. అయితే నీవు వైద్య వృత్తిని చేపట్టిన తర్వాత ఎలా మసలుకోవాలి, నీవు ఏమేమి నేర్చుకోవాలని చెప్పేసి కొన్ని సూచనలు పెద్దలు చెప్తారు. మొట్టమొదటిసారిగా నువ్వు ఎదిగినటువంటి సొసైటీని ఎప్పుడు మరవద్దు. ఒకటి. రెండవది, నీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళ అవసరాన్ని గుర్తించాలని చెప్పేసి ఈరోజు. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం 75 సంవత్సరాల సొసైటీలో ఎక్కడ పేదవాడు చాలా ఆదరతో వస్తాడు. సార్ గారు నేను కలవాలి, ఆ సార్ దగ్గరే చూపించుకోవాలి. కాబట్టి నువ్వు అతని యొక్క ఆర్ద్రతను ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో నువ్వు ఖచ్చితంగా సక్సెస్. ఎందుకంటే అన్నిటి కూడా డబ్బే ప్రధానం కాదు. ఎందుకంటే పైకి ఎదిగిన వారు చాలామంది కూడా ఈరోజు ఏమైపోతున్నారంటే, ఒక డాక్టర్ నాకేం పెద్దగా లగ్జరీ వచ్చేస్తే బాగా చిల్లడని చెప్పేసి మర్చిపోదు. ఎందుకంటే డబ్బు 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 పేరు మీద ఉన్న ఆరోగ్యం దాన్ని ప్రసాదించిన డాక్టర్లు ఏమైపోతున్నారంటే అనారోగ్యాలు పడతారు. కాబట్టి అది ఎంత కాకుండా పిల్లలు చాలా నిజంగా అభినందనీయులు. ఎందుకంటే ఈ సొసైటీలో, ఈ కాంపిటీషన్ స్పిరిట్లో కూడా ముందుకు వచ్చి మంచి సీట్లు సంపాదించడం నిజంగా వాళ్ళు మనం అభినందించాల్సింది. అయితే మీరు అడిగేటువంటి ప్రపంచంలో చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మన చెప్తారు, జీవితం ఎప్పుడు కూడా పూలపాటు కాదని. కాబట్టి అక్కడ చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. నేను ఎందుకంటే ఎంబీబీఎస్ చదవాలి, తర్వాత పీజీ చదవాలి, ఇంకోటి చదవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఇవన్నీ ఒత్తిళ్ళు కూడా. ఎందుకంటే మానసికమైనటువంటి దృఢత్వం ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో, గట్టిగా ఉంటామో, నీతో పాటు నీవు సహకరించుకుంటావు. ఎదుటి వ్యక్తి అంటే పేషెంట్ని కూడా నువ్వు ఏం చేస్తావంటే గట్టిగా మానసికమైన ఆరోగ్యమే ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం మహాభాగ్యం. ఎందుకంటారంటే నువ్వు ఆరోగ్యంగా ఉండి, నువ్వు ఆరోగ్యం ఉండి ఇట్లా హెల్ప్ టు హెల్ప్లెస్. నీ కోసం చాలామంది నీ దగ్గర నువ్వు డాక్టర్ అయిన తర్వాత చాలామంది దగ్గర వైద్యం కోసం వస్తారు. కానీ చాలా అవసరాలు ఉన్నాయి. సమాజానికి మనం చేసిన పని మానవ జీవితమే పోరాటం. ఒక మాట చెప్పాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో మాట చెప్తాడు, ఒక నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, 10 మంది కోసం బతికి 10 మందిలో నిష్ఠురంగా ఉంటాం. కాబట్టి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళాలి.
ఎందుకంటే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే మన కంటి తల్లిదండ్రులని, లేకుంటే మన ఊరిని, మన ప్రాంతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరి ఉన్నత భవిష్యత్తుని కూడా ఉన్నతమైన స్థితికి, అంటే ఈరోజు ఉన్నతమైన స్థితి అంటే ఏదంటే డాక్టర్ కావచ్చు, ఇంకా మీరు ఆ స్థితిగా నుంచి బయటపడి ఐఏఎస్ కూడా కావాలి. కాబట్టి మీ లక్ష్యం, అందుకే ఎన్నో మాట చెప్తారని బాబాసాహెబ్ చెప్తారు, నువ్వు ఏ మీన్స్ హాయి అంటాడు. మనం ఎప్పుడు కూడా పైన చూడమంటాడు, పైన కింద చూడకూడదు. ఉన్నతమైన లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ లక్ష్యం వైపు పయనించామని చెప్పేసి ఆయన మనం చాలాసార్లు చెప్తాం. అందుకనే ఈరోజు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్పిరిట్, ముఖ్యంగా రాజ్యాంగం, ఆయన లేకపోతే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మళ్ళీ మనకు తెలుసు ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే పేదవాడు కొంచెం ఒక చిన్న అంకురం మొలకేస్తున్నారు, అంతే మొలకేస్తున్నారు. ఆ మొలను కూడా ఎట్లా ఈ విద్యని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముతున్నారు. నిజంగా దౌర్భాగ్యం. అంటే మేనేజ్మెంట్ కోట అంటాడు, అమెరికా అంటాడు, ఎన్ఆర్ఐ అంటాడు, కోట్లు